హలో అండి అందరికీ. మీలో ఎంతమందికి పచ్చి శనగపప్పు, మిల్ మేకర్, టమాటా కర్రీ ఇష్టం? ఎంతమంది పిల్లలకి ఇష్టం? ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీడియోని లాస్ట్ వరకు చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు: మిల్ మేకర్ ముందుగా వాటర్లో నానబెట్టుకోవాలి. ఇంకా పచ్చి శనగపప్పు 1 గంట ముందు నానబెట్టుకొని మెత్తగా ఉడకబెట్టుకోవాలి. టమాటా కట్ చేసి మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, కారం, సాల్ట్, ఇవన్నీ దీనికి కావాల్సిన పదార్థాలు. ముందుగా గిన్నె పెట్టుకొని తగినంత నూనె పోసుకోవాలి. నూనె వేడైన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లి, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం వేయించుకోవాలి. బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. కరివేపాకు కూడా యాడ్ చేయాలి. కొంచెం నేను సాల్ట్ వేసానండి, ఆ వీడియో మిస్ అయింది. సాల్ట్ వేస్తే ఏంటంటే ఉల్లిపాయలు బాగా తొందరగా మగ్గిపోతాయి, పచ్చివాసన పోతుంది తొందరగా. మూత పెట్టుకొని సిమ్లో పెట్టి వేయించుకోవాలి. అప్పుడు గ్రేవీ మనకి థిక్గా వస్తుంది. ఉల్లిపాయలు వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. నేనైతే ఇలానే కట్ చేస్తా, మీకు ఎలా ఇంట్రెస్ట్ ఉంటే అలా కట్ చేసుకోండి. చూసారు కదా, ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి సిమ్లోనే పెట్టాలి. ఇగో ఈ విధంగా ఉల్లిపాయలు రెడీ అయిన తర్వాత మనం టమాటా పేస్ట్ అనేది వేసుకోవాలి. శనగపప్పు అంతా ఉడికింది కాబట్టి ముందుగా వేస్తే చెదిరిపోతుంది, ఎక్కువ ఉడకబెట్టొద్దు. టమాటా పచ్చి వాసన పోయేంత వరకు, మనకి నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి బాగా. ఇందులోనే పసుపు, చూసారు కదా, పసుపు వేసుకోవాలి. తర్వాత సాల్ట్, రుచికి సరిపడా పసుపు, సాల్ట్ వేసి బాగా ఇంకొకసారి కలిపేసి మూత పెట్టుకోవాలి. సిమ్లోనే పెట్టి మూత పెట్టుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు మనం వేయించుకొని మూత పెట్టుకుంటే టమాటా బాగా మగ్గిపోయి గ్రేవీ మనకి తయారవుతుంది. ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి మళ్ళీ. చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ పైకి తేలేంత వరకు వేగిపోతే మనము రెడీ చేసి పెట్టుకున్న ఈ మిల్ మేకర్ అనేది అందులో యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, బాగా ఏగిపోయింది, మనకి మసాలా అనేది రెడీ అయింది. ఇప్పుడు మిల్ మేకర్ యాడ్ చేసుకోవాలి. మిల్ మేకరు ఇంకా శనగపప్పు, పచ్చెనగపప్పు ఏదైతే మనం ఉడికించి పెట్టుకున్నామో అది వేసుకోవాలి. అది వేసి బాగా కలుపుకోవాలి ఇంకొకసారి. ఇప్పుడైతే వాటర్ ఏం వేయలేదు, దాంట్లో ఉన్న కొన్ని వాటర్తోనే మనం కలిపేసి మూత పెట్టుకోవాలి. ఇంకొక 5 నిమిషాలు సిమ్లోనే పెట్టి మూత పెట్టాలి. ఇవంతా బాగా ఉడికేసి కొంచెం దగ్గరగా పడే స్టేజ్లో ఉన్నప్పుడు, అంటే గ్రేవీ చూసారా ఈ విధంగా మనకు దాంట్లో ఉన్న వాటర్ అంతా దగ్గర పడేంత వరకు వేయించుకోవాలి. తర్వాత మనకి ఎంత కారం కావాలో అంత కారం అనేది వేసుకోవచ్చు. పిల్లల రుచికి సరిపడా కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. కారం, గరం మసాలా వేసి ఇంకొకసారి కలిపి మళ్ళీ ఒక్కసారి మూత పెట్టి 5 నిమిషాలు వదిలేయాలి. కొంతమంది అన్నీ ఒకటేసారి వేసేసి వాటర్ పోసేస్తారు, కానీ ఇలా వండుకుంటేనే బాగుంటుంది. స్మెల్ బాగా వస్తుంది, రుచి కూడా బాగుంటుంది. ముక్కలకి, పప్పులకి, అన్నిటికీ మసాలా, ఉప్పు, కారం బాగా పడుతుంది. వెంటనే నీళ్ళు వేస్తే చప్పగా అనిపిస్తుంది. చూసారు కదా, ఇంకా నేను వాటర్ వేయలేదు. ఈ స్టేజ్లో వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసేసి ఇంకొకసారి మళ్ళీ బాగా కలుపుకొని, ఇప్పుడు హైలో పెట్టవచ్చు, లేదంటే మీడియంలో పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి మూత పెట్టేసి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మనకి కర్రీ అనేది రెడీ అయిపోద్ది. చూసారు కదా, కలర్ఫుల్గా బాగుంది. ఇంకా పిల్లలు ఎలాగో వెజిటేబుల్స్ ఏవి తినరు, ఈ మిల్ మేకర్ చాలా మంచిది కదా, వాళ్ళు ఇష్టంగా తింటారు. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చేసుకోండి. చూసారు కదా, కర్రీ మనకి రెడీ అయిపోయింది. ఈ విధంగా ఉన్నప్పుడు మనము బౌల్లోకి తీసుకొని చపాతీతో, రోటీతో కానీ చపాతీతో కానీ అన్నంతో కానీ చాలా బాగుంటుంది. ఈ కర్రీతోని చారు అయితే బాగుంటుంది. చారు అన్నము ఈ మిల్ మేకర్ కర్రీ తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చేసుకోండి. నా వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. చూసిన వాళ్ళందరికీ, లైక్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.